వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఇచ్చే ఇవాళ ఈ టెస్టిమోనీ ఏంటంటే సార్, మనకి ఏదైనా ఒక జబ్బు వచ్చి దాన్ని ఏదో రకంగా తగ్గించుకుని చెప్పడం వేరు సార్. మనకి జబ్బులు రాకోకుండా అరికట్టుకోవడం అనేది నా టెస్టిమోనీ సార్. మా అమ్మగారికి సార్ దాదాపు 72, 73 సంవత్సరాల ఏజ్ అండి. నేను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అన్ని రకాల కంప్లీట్ బాడీ టెస్టులు చేయిస్తానండి. ఆ విధంగా చేయించడం వల్ల మా అమ్మకు 72 సంవత్సరాల ఏజ్‌కి కూడా నేను ఎటువంటి జబ్బు రాకోకుండా చూసుకోగలిగాను సార్. అది ఆవిడ గొప్పతనం కూడా సార్. ఆవిడ ఎందుకంటే ఆహార నియమాలు కూడా చాలా బాగా పాటిస్తారు. సార్ ముఖ్యంగా ఏంటంటే సార్, మొన్న లాస్ట్ మంత్ డిసెంబర్‌లో టెస్ట్ చేయించినప్పుడు నేను హెచ్‌బీఏవన్సీ టెస్ట్ చేయించానండి మా మమ్మీకి. చేయించినప్పుడు సార్ అందులోన హెచ్‌బీఏవన్సీలో గ్లైకోసిల్ హిమోగ్లోబిన్ వచ్చేసి 6.5 ఎంజీబీ ఉంది సార్. 6.5 అంటే సార్ ప్రీ డయాబెటిక్‌లో ఉన్నట్టే లెక్క సార్. మనందరికి కూడా తెలిసిన విషయం అది. ప్రీ డయాబెటిక్ ఉంటే అసలు ఇప్పుడు హెచ్‌బీఏవన్సీ ఏంటంటే సార్, మనకి ఇన్‌స్టంట్ కాకోకుండగా దాదాపు 2, 3 నెలల నుంచి మన బాడీలోకి గ్లూకోజ్ ఏ విధంగా ఎంటర్ అయిందనేదే చెప్పగలిగే టెస్ట్ సార్ అది. అనుభవంతో చెప్తున్నాను సార్. నేను డాక్టర్ కాదండి. నేను ఒక ఇంజినీర్ సార్. మెకానికల్ ఇంజినీర్‌ని. అయితే సార్ చాలామందేంటంటే ఈ యొక్క షుగర్ టెస్ట్ ఏంటంటే ఎఫ్‌బీఎస్, పీబీబీఎస్ చేసుకొని దాన్ని బేరీజ్‌గా వాడుతున్నారు. కాదు సార్. ప్రతి ఒక్కరికి మనం సజెస్ట్ చేయాల్సింది ఏంటంటే సార్ హెచ్‌బీఏవన్సీ చేస్తే సార్ కంప్లీట్ మన బాడీలో గ్లూకోజ్ పర్సెంట్ ఎంత ఉందో కాలిక్యులేట్ చేయగలుగుతది. మనకు షుగర్ అన్నది సార్ ఇన్‌స్టంట్‌గా ఎప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవ్వదండి. షుగర్ అన్నది ఖచ్చితంగా మనకు 2, 3 నెలల ముందు ఎంటర్ అవుతదండి మన బాడీలోకి. దాన్ని మనం పసిగట్టి అక్కడి నుంచి దాని మూలానికి మనం ట్రీట్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మనం దాని నుంచి విముక్తవుతాం సార్. అప్పుడు సార్ 6.5 అంటే సార్ మనకు 140 దాకొచ్చింది సార్ మా అమ్మకు. 140 అంటే ఏ రోజైనా మా అమ్మకు ఆ బోర్డర్ దాటేస్తదన్న ఉద్దేశ్యంతో మా అమ్మకు కన్విన్స్ చేసి, "అమ్మా నువ్వు క్యూర్సెల్ వాడాలి. క్యూర్సెల్ వాడితే ఖచ్చితంగా దీని నుంచి నువ్వు విముక్తవుతావు. క్యూర్సెల్ ఇప్పుడు వాడలేదంటే నెక్స్ట్ ఇంక కొంచెం పెరిగితే డాక్టర్లు మందు పెడితే నీ లైఫ్ టైమ్ మందులు వాడాలి. లేదు అంటే నేను చెప్పినట్టుగా దీన్ని నువ్వు వాడితే దాదాపు నువ్వు 2, 3 ప్యాకెట్లలో బయటపడొచ్చమ్మా. కాబట్టి దీన్ని వాడమ్మా" నువ్వు. "నాకెందుకు నాయనా నాకు ఎటువంటి జబ్బు లేదురా నాకెందుకు ఇవన్నీ" అంటే, "లేదమ్మా వాడు జబ్బు లేదు కాబట్టి నువ్వు వాడాలి. నువ్వు బ్రతికున్నంత కాలం ఆరోగ్యంగానే నిన్ను చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో అనారోగ్యం పాలైపోయి ఒకరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితికి మీరు రాకూడదన్నదే నా యొక్క ఉద్దేశ్యం." ఆ విధంగా అమ్మకు సార్ కొత్త ప్యాకెట్లే 2 ప్యాకెట్లు నేను వాడించాను సార్. 2 ప్యాకెట్లు అంటే 40 డేస్ ఇంచుమించు. 40 డేస్ వాడిన తర్వాత అమ్మకు రీసెంట్‌గా 27థ్ ఫిబ్రవరి మొన్నటి రోజున హెచ్‌బీఏవన్సీ నేను టెస్ట్ చేపించాను సార్. చేపిస్తే సార్ మిరాకిల్ రిజల్ట్ సార్. అద్భుతమైన రిజల్ట్ సార్. ఎంతొచ్చింది సార్ అమ్మకి ఎంజీబీ 5.4 వచ్చింది సార్. 5.4 అంటే సార్ మనం నెక్స్ట్ దాన్ని ఫిగర్‌లో చూస్తే 105 సార్. సో సార్ నేనన్నదేంటంటే సార్ ఇప్పుడు పెద్దలు ఒక సామెత చెప్పేవారు రాయలసీమ లాంగ్వేజ్‌లో. నాది ప్రాపర్‌గా కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. నా పేరు గోవిందరాజులు. రాయలసీమలో ఒక సామెత ఉండేది. పాము కొరకక ముందే చెట్టు కొసరు తాగాలని. అందరూ గూడా మా ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు, వేరే స్టేట్‌లో ఉన్నారు. మరొకసారి వినండి. పాము కొరకక ముందే చెట్టు కొసరు తాగాలి. అంటే ఏంటంటే సార్, మనకు ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మనం స్ట్రగుల్ అవ్వడం కన్నా, రాకుండా అరికట్టుకోవడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం సార్. ఇవాళ నాకు ఎంత హ్యాపీ అంటే సార్, మా అమ్మకు ఎటువంటి జబ్బు లేదు సార్. ఆమెకు కొలెస్ట్రాల్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు. ఈవెన్ ఆవిడ థైరాయిడ్ టెస్ట్‌లు, లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు, ఆర్ఎఫ్‌టి టోటల్ బాడీ చేపించాను సార్. కంప్లీట్‌గా పూర్ణాయస్కురాలు సార్ మా అమ్మ. చాలా హెల్తీగా, హ్యాపీగా ఉన్నారు సార్. సో, నేను అందరికి సజెస్ట్ చేసేదేంటంటే సార్, ఖచ్చితంగా రాకుండా అరికట్టుకోవడమే ఖచ్చితంగా మనం చేయవలసిన బాధ్యత. ఇది చెప్తారు కదా సార్, మనము ఏదైనా గాని సార్ ముందుగానే మనం జాగ్రత్త తీసుకొని అరికట్టాలని చెప్పేసి. అయితే సార్ ఇంకొక టెస్టిమోనీ సార్. నా టెస్టిమోనీ ఇప్పుడు చెప్తాను మీకు. నాకు సార్ నేను దాదాపుగా ఛత్తీస్‌గఢ్‌లో ఉంటున్న ఒక 10 సంవత్సరాలు నేను పెళ్ళైన బ్యాచిలర్ అండి. ఇప్పుడంటే ఫ్యామిలీ వచ్చారు. 10 సంవత్సరాల కాలంగా నేను సొంతంగా వంట చేసుకొని తినేవాడిని. ఆ క్రమంలో ఏంటి సార్ వంట చేసుకున్నప్పుడు ఒకసారి నా చేతి వేళ్ళు, కుడి చేతి వేళ్ళు 3 వేళ్ళు కాలేయండి. అంటే నేనేం చేశాను వంట చేసేసి దాన్ని స్టీమ్ ఔట్ చేయడానికి పెట్టేసి సిమ్‌లో పెట్టి స్నానంకెళ్ళాను. నేననుకున్నాను దీన్ని ఆపేశానేమో అని. స్నానంకెళ్ళి వచ్చాక దాదాపు అరగంట. అరగంటలోన మన బేషిన్ ఎంత హీట్ అయ్యుంటదో నేను దాన్ని గమనించలేదు. ఆఫ్ చేశానేమో అనుకున్నాను. డైరెక్ట్‌గా ఉట్టి చేతులతో పట్టుకున్నప్పుడు ఎంత డెప్త్‌గా కాలిందంటే అంత డెప్త్‌గా కాలి, అస్సలు నాకు బట్టలు ఉతుక్కోవడానికి గాని, ఏమన్నా అంట్లు తోముకోవడానికి గాని డిటర్జెంట్ తగిలితే
ఎంత ప్రాణం పోయినట్టుగా ఉండేదంటే అంత ప్రాణం పోయినట్టుగా ఉండేది. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర చూయించుకుంటే కూడా ఎక్కడ కూడా నాకు అప్పటికప్పుడు ఉపశమనం తగ్గేది కానీ బాగయ్యేది కాదు. మళ్ళీ డిటర్జెంట్ తగిలితే మళ్ళీ మామూలే. సో ఇప్పుడు డిటర్జెంట్‌ని ముట్టుకోవట్లేదు, మా ఫ్యామిలీ వచ్చారు. కానీ సార్ ఒకసారి మీరు చూడండి వీలైతే ఈ 3 వేళ్ళు వెరీ క్లియర్ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. దీని నుంచి నేను విముక్తి అయ్యాను సార్. ఎందుకంటే ఎక్కడైనా గాని ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే నా హ్యాండ్ వాళ్ళకి బిరుచుగా తగిలేది. బిరుచుగా తగిలేది. ఆ విధంగా చాలా ఇబ్బంది పడేవాడిని. సో ఇవాళ ఏంటంటే క్యూర్సెల్, క్యూర్సెల్ అనేది సార్ మనకి ధైర్యం, నమ్మకం, భద్రం. క్యూర్సెల్ మన దగ్గర ఉన్నప్పుడు ఒక ధైర్యం ఉంటుంది. నాకేమొచ్చినా క్యూర్సెల్ వేసుకుంటాను. క్యూర్సెల్ నమ్మకం ఏంటంటే మన ప్రొడక్ట్ లో అంత పొటెన్షియాలిటీ ఉంది. అది నమ్మకం. భద్రం మనం దీన్ని వాడుతూ వెళ్తే ఫైనాన్షియల్‌గా కూడా మనం భద్రమయ్యాం సార్. నేనిప్పుడు 2 స్టార్‌లో ఉన్నాను సార్. అది సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, మనం ఆహార నియమాలు పాటించకపోతే దేన్ని గూడా మనము ఈ అమృతంతో గూడా మనం బాగా చేసుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరు ఆహార నియమాలు కూడా పాటించండి. సార్ ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ చేశారు కదా సార్! ఇది వచ్చేసి డిసెంబర్‌లో చేయించిన రిపోర్ట్ సార్. 6.5 ఎంజీబీ ఉంది సార్. అంటే ఆల్మోస్ట్ ఫ్రీ డయాబెటిక్‌లో ఉన్నట్టే లెక్క సార్. మీ అందరికి కూడా తెలిసిన విషయమే సార్. మన యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్‌లందరికీ తెలిసిన విషయమే సార్. ఎంజీబీలో 6.5 ఉంది సార్. నెక్స్ట్ ప్లే చేయండి సార్ ప్లీజ్. యెస్ సార్. ఇది రీసెంట్‌గా 27థ్ ఫిబ్రవరిన చేయించిన రిపోర్ట్ సార్. 5.4 సార్. టోటల్ క్యాలిక్యులేటెడ్‌లో 105 వచ్చింది సార్. అంటే సార్ ఈ వయసులో చూడండి, మీకు డిస్‌ప్లేలో అమ్మది 80 సంవత్సరాలు కనిపిస్తుంది సార్. 80 సంవత్సరాలు కాదు అమ్మకి, 73 సంవత్సరాలు సార్ ఏజ్. 5.4 ఎంపీబీ అంటే సార్ ఎంత మిరాకిల్ రిజల్ట్ అంటే సార్ నేను, నాకు అమ్మకు మించినటువంటి భాగ్యం ఇంకొకటి లేదు సార్. మా అమ్మ ఈ రిజల్ట్ చూసి నాకు కళ్ళల్లొచ్చాయి, నీళ్ళొచ్చాయి. ఎంత బాగుంది మా అమ్మని, నేనింకా చాలా కాలంగా నేను అమ్మని సేవ్ చేసుకోగలనదే నా ఉద్దేశ్యం సార్. థాంక్ యూ సార్.